భారతదేశము స్వాతంత్రం వచ్చిన తర్వాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వాన మనము మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఎంచుకున్నాం. మిక్స్డ్ ఎకానమీని ఎంచుకున్నాం. అటు ప్రభుత్వ రంగం ఉంటుంది, ప్రైవేట్ రంగం ఉంటుంది. కించపరచదు. నువ్వు దాంట్లో ప్రైవేట్ రంగం పైన నీకు సూపర్వైజరీ అథారిటీ నీ చేతిలో ఉన్నది, ప్రభుత్వం చేతిలో ఉన్నది. నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అయిన టీచర్ ఉన్నాడంటే అది నీ తప్పు రేవంత్ రెడ్డి. ఇవాళ డిగ్రీ ఫెయిల్ అయినటువంటి టీచర్ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తే దట్ ఈస్ యువర్ మిస్టేక్. నీకు ఆర్టీఏ యాక్ట్ ఏం చెప్తుంది? కంపల్సరిగా ట్రైన్డ్ టీచర్స్ ఉండాలని చెప్తారు. నా దృష్టిలో ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో మీరు చెప్పిన మాట ఒక 10 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద ఉన్నా కానీ గత 15-20 ఇయర్స్ నుండి ఈ యాక్ట్ వచ్చిన తర్వాత కంపల్సరిగా ప్రతి ప్రైవేట్ స్కూల్లో కూడా ట్రైన్డ్ టీచర్స్ ఉండేటట్టు చూస్తున్నారు.